సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీసిద్ధేశ్వరపర్యంతాం వందే గురుపరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాం వరాం సుందరభీషణాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ హ్రీంకార స్వరూపిణిగా భువనేశ్వరీదేవిని గురించినటువంటి విశేషములు ఎలా ఉన్నాయో, ముఖ్యంగా భువనేశ్వరీదేవి ఉపాసన గనక చెయ్యాలి అంటే ఆ దేవిని ఏ విధమైనటువంటి మంత్రములతో ఆరాధించాలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. భువనేశ్వరీదేవి ఆరాధన గురించి చెబుతూ మాయయా, కేవలం మాయాబీజంతో ఆరాధించండి చాలు, అమ్మవారు అనుగ్రహిస్తుంది అని హ్రీంకారానికి సంబంధించినటువంటి విశేషాలు మనం చెప్పుకున్నాం. ఈ దేవికి సంబంధించినటువంటి మిగిలినటువంటి మంత్రాలు ఉన్నాయి. అయితే ప్రతి మంత్రములో కూడాను హ్రీంకారందే ప్రధానమైనటువంటి స్థానం. హృల్లేకా దర్పణే నిత్యమహం తత్ప్రతిబింబిత తస్మాత్ హృల్లేకయా దత్తం సర్వమంత్రైః సమర్పితం. ఈ హృల్లేఖ అనేటువంటిది సమస్తమైనటువంటి మంత్రములకు కూడాను అధినాయిక అయినటువంటి మంత్రబీజంగా చెబుతూ ఉన్నారు. అంటే మామూలుగా సాధారణంగా ఓంకారం గురించి చెప్తారు ఈ మాట. ఓంకారంలో నుండే సమస్తమైనటువంటి అక్షరములు కానీ శబ్దములు కానీ మంత్రబీజములు కానీ మంత్రములు కానీ సమస్తమైనటువంటి సృష్టి కూడా ఓంకారంలో నుండే వచ్చింది అని చెప్తారు. అయితే శక్తిని గురించి చెప్పేటప్పుడు శాక్తేయంలో ఓంకారం కంటే కూడా హ్రీంకారానికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఈ హ్రీంకారమే సమస్తమైనటువంటి మంత్రములకు కూడా మహారాజ్ఞి అయినటువంటి బీజంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకనే అమ్మవారి ఆవిడ ఏం చెప్తున్నా చూడండి. అందుకనే హ్రీం అనేటువంటి ఆ మంత్ర దర్పణం అద్దంలో నేను ప్రతినిత్యం ప్రతిబింబిస్తూ ఉంటాను. అమ్మవారు ఆమె అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? మన ముఖం మనకు కనిపిస్తుంది. ఇక్కడ హ్రీంకారం అనేటువంటిది నాకు సంబంధించినటువంటి మంత్ర దర్పణం అన్నది. అమ్మవారికి సంబంధించినటువంటి దర్పణం అద్దంలో ఎవరు కనిపిస్తారు? ఆమె కనిపిస్తుంది. అంటే ఆ దేవికి సంబంధించినటువంటి ప్రతిబింబంలాగా హ్రీంకారాన్ని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అందుకని దేవికి సంబంధించి చేసేటువంటి పూజ కానీ మంత్రం కానీ జపం కానీ ఏదైనా సరే హ్రీంకార స్వరూపంగా అమ్మవారిని భావించి హ్రీం అనేటువంటి బీజంతో దేవిని కనుక కొలిస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితములు కలుగుతాయి. ఈ మాయాబీజమైనటువంటి హ్రీం బీజంతో పాటుగా అమ్మవారిని ఉపాసించటానికి మరొక మార్గం కూడా కనిపిస్తుంది. ప్రణవ సంపుటితయావా, ప్రణవ ఓంకారాన్ని సంపుటి చెయ్యండి. ఎలా సంపుటి చెయ్యాలి? ఏదో ఓం హ్రీం అని కాదు, ఓం హ్రీం ఓం ఈ 3 అక్షరములతో ఆరాధించండి. చింతామణి మంత్రములు అని అంటారు వీటిని. మధ్యలో మనకి హ్రీంకారం ప్రధానంగా కనిపిస్తూ అటు ఇటు ఒకే మంత్రబీజం కనిపిస్తుంటుంది. ఉదాహరణకి సరస్వతి చింతామణి అంటే ఐం హ్రీం ఐం అని, గణపతి శ్రీ చింతామణి అయితే గం హ్రీం గమ్ అని, ఇట్లాంటివి మనకున్నాయి. ఇక్కడ ఈ దేవిని ప్రణవస్వరూపిణిగా చెప్పారు కాబట్టి ఓం హ్రీం ఓం అనేటువంటి త్రియక్షరి ద్వారా కూడా నన్ను ఆరాధించవచ్చు అని అమ్మవారు అందించింది. అవి కాకుండా ఈ భువనేశ్వరి మంత్రములలో కనుక చూస్తే ఈ ఏకాక్షర మంత్రం, త్రియక్షరి మంత్రములు ఇంకొక 3 కనిపిస్తూ ఉన్నాయి ప్రధానమైనటువంటివి. వీటిల్లో అమ్మవారి పేరు ఎక్కడా మనకు కనిపించదు. సాక్షాత్ మంత్రస్వరూపమే ఇక్కడ దేవిగా ఆ బీజాక్షరాల స్వరూపంగానే అమ్మవారిని మనం భావించాలి. ఇక్కడ అమ్మవారి గురించి చెబుతూ ఐం హ్రీం శ్రీం అనేటువంటి ఒక కూటమిని గురించి చెప్పారు. ఇందులో కూడాను హ్రీంకారం మధ్యలో ఉంటుంది, అటు ఇటు ఉన్నటువంటి బీజములు మారుతాయి. ఎలా అయితే ఇప్పుడు చింతామణి మంత్రంలో మనం చెప్పుకున్నాము మధ్యలో హ్రీంకారం, అటువైపు ఇటువైపు ఓంకారం అయితే ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, అమ్మవారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి మంత్రములలో కూడాను హ్రీంకారం ప్రధానంగా మధ్యలో ఉంటుంది, అటు ఇటు ఉండేటువంటి బీజములు మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతాయో, ఎందుకు ఈ రకంగా ఈ బీజాలు మాత్రమే ఉంచి అమ్మవారిని ఆరాధించాలో మనం చెప్పుకుందాం. మొదటిది ఐం హ్రీం శ్రీం అని చెప్పుకున్నాం. మనకి లలితా సహస్రనామావళిలో కూడా ఇందుకు సంబంధించి
సంబంధించినటువంటి విషయం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అనంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి నామములో అమ్మవారి కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి ఆమెను సేవిస్తూ ఉంటారు. కాబట్టి సరస్వతీ బీజం ఐంకారం, మధ్యలో ఉన్నటువంటి దేవి హ్రీంకారం, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దేవి శ్రీంకారం. కాబట్టి ఐం హ్రీం శ్రీం అనేటువంటిది లలితాదేవి మంత్రములలో వాడతాము అనేది ఉన్నది. ఇక్కడ భువనేశ్వరి దేవికి కూడా ఐం హ్రీం శ్రీం అనేటువంటిది ఎందుకు వాడుతున్నాము అనంటే బ్రహ్మదేవుడు అలాగే విష్ణుమూర్తి, శివుడు ముగ్గురు కూడా అమ్మవారి లోకంలోకి వచ్చి అమ్మవారిని ఆరాధించినప్పుడు వాళ్లకు సృష్టి స్థితి లయలను ఆ బాధ్యతలను అప్పగిస్తూ వాటితో పాటుగా అమ్మవారి శరీరంలో కుడి భాగం నుంచి సరస్వతీదేవిని బ్రహ్మకు భార్యగా, ఎడమ భాగం నుంచి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి భార్యగా, ఆమె హృదయ భాగంలో నుండి ఉమా లేదా పార్వతి, గౌరీ, దుర్గా ఏ పేరుతో అయినా సరే తన శక్తిని శివుడికి భార్యగా పంపించింది. కాబట్టి ఇదే మనం గనక చూస్తే వరుసలో చూస్తే ఆమె కుడి భాగంలో నుంచి వచ్చినటువంటి ఐం సరస్వతీదేవి బీజం ఐం, మధ్య భాగంలో వచ్చినటువంటి ఆమె స్వరూపం హ్రీం, ఎడమవైపు ఆమె శరీర భాగంలో నుంచి వచ్చినటువంటి దేవి లక్ష్మీదేవి శ్రీం. కాబట్టి ఐం హ్రీం శ్రీం అనేటువంటి బీజముల ద్వారా సమస్తమైనటువంటి భువనేశ్వరి స్వరూపాన్ని మనం ఆరాధించవచ్చు. ఇది కాక శ్రీం హ్రీం క్లీం అనేటువంటి బీజములను కూడా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇవి ఏమిటి? శ్రీం హ్రీం క్లీం అనేటువంటిది ఎందుకు చెబుతూ ఉన్నారు అనంటే ఈ ఐం హ్రీం శ్రీం అనేటువంటిది సాత్విక లక్షణం కలిగినటువంటి ప్రధాన మంత్రంగా కనిపిస్తూ ఉన్నది. ఇందులో శ్రీం హ్రీం క్లీం ఏమిటి అనంటే శ్రీం అనేటువంటిది లక్ష్మీ స్వరూపంగా, క్లీం అనేటువంటిది కాళీ స్వరూపంగా, కాలాన్ని శాసించేటువంటి దేవిగా, ఈ రాక్షస సంహారిణి అయినటువంటి దేవతగా భువనేశ్వరీ దేవిని ఆరాధించాలి అనుకున్నప్పుడు అటు రాజ్యము ఇటు శత్రునాశనము కోరుకునేటువంటి వాళ్ళు ఈ శ్రీం హ్రీం క్లీం అనేటువంటి బీజం ద్వారా దేవిని ఆరాధించవచ్చు, భువనేశ్వరి దేవిని అని మనకు కనిపిస్తూ ఉన్నది. అలా కాకుండా మరొక కూటమి ఉన్నది, 3 అక్షరాల త్రియక్షరీ మంత్రం. ఇందులో ఆం హ్రీం క్రోమ్ అని ఉన్నది. ఇది కొంచెం విచిత్రంగా ఉన్నది. ఏమిటి అంటే ఆం హ్రీం క్రోమ్ అనేటువంటిది పాశము బీజముకు అంకుశముకు సంబంధించినటువంటి బీజములుగా మనకి ఆం క్రోమ్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. పాశమును అంకుశమును ధరించినటువంటి దేవత, ఒకవైపు పాశం మరొక వైపు అంకుశం, మధ్యలో ఉన్నటువంటి హ్రీంకారిణి అయినటువంటి ఈ దేవి. కాబట్టి ఆ మూడిటిని కూడాను ప్రధానంగా యుద్ధ దేవతగా భావించేటప్పుడు ఆం హ్రీం క్రోమ్ అనేటువంటి బీజముల ద్వారా దేవిని ఉపాసన చేయవచ్చు. అంటే ఈ ఐం హ్రీం శ్రీం అనేటువంటిదేమో జ్ఞానస్వరూపాన్ని, అలాగే విద్యను, అలాగే ఐశ్వర్యాన్ని, అధికారాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఉపాసించేటువంటి మంత్ర త్రియక్షరిగా, శ్రీం హ్రీం క్లీం అనేటువంటిది ఐశ్వర్యము, అమ్మ కరుణ, శత్రు వినాశనం కోరుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి త్రియక్షరిగా, ఆం హ్రీం క్రోమ్ అనేటువంటిది ఆయుధధారిణి అయినటువంటి దేవత కాబట్టి శత్రు సంహారక విద్యగా మనకి కనిపిస్తున్నది. ఇవి కాకుండా కేవలం మోక్ష మార్గం కావాలి, జ్ఞాన మార్గం కావాలి, మాకు ఇంకేమీ వద్దు, అందుకనే మేము భువనేశ్వరిని ఆరాధిస్తున్నాం, మాకు కేవలం దివ్య దృష్టి కావాలి, అందుకనే భువనేశ్వరిని ఆరాధిస్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళు హ్రీంకారం కానీ ప్రణవములతో కలిపినటువంటి హ్రీంకారం కానీ చేసుకుంటే దేవి అనుగ్రహం తొందరగా వస్తుంది. అయితే మరికొంతమంది ఇంకొక మాట చెప్పారు, సరే ఈ మంత్ర బీజాక్షరములన్నీ కూడా అమ్మవారి స్వరూపం కాబట్టి కేవలం బీజాక్షరములను చేస్తున్నాము, అయితే అసలు భువనేశ్వరి అనేటువంటి శబ్దం ఉంటేనే కదా ఆ శబ్దానికి సంబంధించినటువంటి ఈ బీజములను మనం చేస్తున్నాము, కాబట్టి భువనేశ్వరి అనేటువంటి శబ్దాన్ని కూడా మంత్రములో చేర్చుకోవచ్చు అని చెప్పి ఈ కూటములలో వాళ్లకు కావలసినటువంటి బీజములను గురువు అనుగ్రహంతో, గురువు ఆదేశంతో వాళ్ళకు తగినటువంటి బీజములను దానితో పాటుగా భువనేశ్వరి నామాన్ని కలిపి కూడా ఉపాసన చేసేటువంటి విధానం భువనేశ్వరి మంత్రములలో మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైతే భువనేశ్వరిని ఆరాధించాలి అని అనుకుంటున్నారో, పూజించాలి అని అనుకుంటున్నారో, భువనేశ్వరి మంత్ర ఉపాసన చేయాలి అని అనుకుంటున్నారో సద్గురువు దగ్గర ఆ ఉపాసన విధానమును సరిగ్గా తెలుసుకొని దేవికి సంబంధించినటువంటి మంత్రమును కానీ పూజను కానీ
లేదా కవచము, స్తోత్రము మొదలైనటువంటి పారాయణలు కానీ చక్కగా చేసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఏమిటి అంటే శాంతిని ప్రసాదించేటువంటి దేవత కాబట్టి ఇంట్లో ఎలాంటి అశాంతి ఉన్నా, మన మానసిక అశాంతి ఉన్నా సరే ఈ దేవిని గనక ఆరాధిస్తే పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత, శాంతిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి దేవిని అందరూ చక్కగా ఆరాధించవచ్చు. స్వస్తి.